Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. సో మన లాస్ట్ వీడియోస్లో మనం శివరాత్రి ఏ నెలలో వస్తుంది, ఏ తేదీలలో వస్తుంది, అలాగే లింగ ఉద్భవ కాలం అనేది ఏంటి, ఎప్పుడు శివరాత్రి జరుపుకుంటారు, అలాగే శివుడు ఇతర సంప్రదాయ ఆరాధన, అలాగే బిల్వ అర్చన, సో ఇలాంటి విషయాలన్నీ చూసాము. సో మనం ఈరోజు శివరాత్రి పురాణ గాథలు ఏంటో తెలుసుకుందాం. సో మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలలో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధంగా ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి. వీటిలో ఉపవాసం, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉంటాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను కింది విధంగా వివరిస్తారు. శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాల పఠనం, భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి కూడా ఇదే అని చెప్తుంటారు. ఈ పండుగ రోజు జరిగే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు చాలా ఉన్నాయి. కొనార్క్, ఖజరహో, పట్టడక్కల్, మోదేరా, చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాలలో వార్షిక నృత్య ఉత్సవాలకు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది. ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు శిల్పాల రూపంలో చెక్కబడిన చిదంబరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి అని కూడా పిలుస్తారు. ఖజరహో శివాలయాలలో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయ సముదాయం చుట్టూ మైళ్ళ దూరం విడిది చేసిన శైవ యాత్రికులు 1864లో అలెగ్జాండర్ కనింగ్హమ్ గ్రంథస్థం చేశాడు. ఇది శివరాత్రి ఒక పురాణ గాథలు. అంటే మనం ఒక్కో గ్రంథం ప్రకారం, అంటే ఒక్కో పురాణం ప్రకారం, స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణం, సో ఇలా రకరకాల పురాణాలను తీసుకుంటే ఒక పురాణం ప్రకారము శివుడు తాండవం చేసే రోజు అని చెప్తారు. ఇంకొక పురాణం ప్రకారము శివుడు పార్వతికి ఈ రోజే వివాహం జరిగింది అనేసి ఆ రోజే పండగ చేసుకుంటారు అని చెప్తారు. సో ఇంకొక పురాణం ప్రకారము శివరాత్రి అనేది ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సో శివలింగాన్ని పూజించడం వలన సో మనం చేసిన తప్పులు ఏముంటాయో అవి ప్రక్షాళన చేసుకోవటానికి, పుణ్యమార్గంలో జీవించడానికి, అలాగే కైలాసాన్ని చేరుకోవటానికి ఇది ఒక మంచి పండగ అని కూడా చెప్తారు. సో ఈ పండుగకు రకరకాల పురాణాల్లో రకరకాలుగా వర్ణించారు. కానీ శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఈ పండుగ రోజును నృత్యాలతో లేదా కోలాటాలతో చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. ఇది మనకు పురాణ గాథలు, అంటే శివరాత్రి పురాణ గాథలు ఇది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్.